హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ గాయత్రి మామిలాల. మన జర్నీలో మనం సైకాలజీకి సంబంధించిన వివిధ అంశాలు చూస్తున్నాం కదా. ఆ భాగంగానే ఇవాళ మనం చర్చించుకోబోయే టాపిక్ ఏదంటే పర్సెప్షన్. అంటే దాన్ని ఏమంటామంటే అవగాహన, మానసిక శాస్త్రజ్ఞానం అని అంటాము. అంటే మనకి సైకాలజీకి వచ్చేసరికి ఈ పర్సెప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. కీ రోల్ కింద అది ప్లే చేస్తుంది. ఎందుకంటే మనకి పర్సెప్షన్ ద్వారానే మనకి ఏదైతే మానసిక అంశాలు అనేవి ఉన్నాయో అవన్నీ కూడా ఒకదానికొకటి కనెక్టివిటీగా మనకి లైఫ్లో వస్తూ ఉంటాయి. అంటే దాన్ని మనం ఎలా చెప్పాలంటే ఇంగ్లీష్లో అయితే సెన్సరీ ఆర్గాన్స్ ద్వారా ఏదైతే మనకి నాలెడ్జ్ అనేది వస్తుందో దాన్ని పర్సెప్షన్ అని చెప్తారు. అయితే మనకి వచ్చేసరికి మన మానసిక శాస్త్రవేత్తల పరిజ్ఞానం ప్రకారం ఏం చెప్తారంటే జ్ఞానేంద్రియాల ద్వారా మనిషి ఏ విషయాలు అయితే అవగాహన కింద స్వీకరిస్తున్నాడో దాన్ని పర్సెప్షన్, అవగాహన అని చెప్తారనమాట. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఏవైతే జ్ఞానేంద్రియాలు ఉన్నాయో అంటే మనకి చూడటం, వినటం, అంటే వాసన చూడటం కానీ, వినటం కానీ, స్పర్శ, టచ్తో చూడటం, ఇవన్నీ వీటి ద్వారా ఏంటంటే మనం మన మానసిక శాస్త్రానికి సంబంధించి చాలా అంశాలు మనకి ముద్ర పడుతూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్పర్శ, టచ్కి వచ్చేసరికి ఒక తల్లి అన్నం వండి పిల్లాడికి పెట్టాలనుకుంది అనుకోండి, అది చాలా వేడిగా ఉందనుకోండి, టచ్ ద్వారా ఏంటంటే చూసి ఇది వేడిగా ఉంది, కొంచెం చల్లారాక పెట్టాలి అని చెప్పి స్పర్శ ద్వారా అది ఆపుతారు అనమాట తల్లి. ఇంకోటి ఏంటంటే వినటం. చాలా మంది చూడండి, వినటం అనేది వెంటనే పసిగట్టేస్తూ ఉంటారు. చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కడెక్కడ సౌండ్స్ కూడా వాళ్ళకి వినపడుతూ ఉంటాయి. వాళ్ళు వినటం ద్వారా వాళ్ళ పరిజ్ఞానాన్ని చూసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే టేస్ట్, నాలిక. చాలా మంది చూడండి, ఫుడ్ అనేది కొంతమందికి డీకంపోజ్ అయినా తెలియదు. కొంతమంది అసలు నోట్లో పెట్టుకోగానే చెప్పేస్తారు, అంటే ఇది ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి. అంటే టేస్ట్. కొంతమంది వినటం, అలా రకరకాలుగా. అంటే ఈ పర్సెప్షన్ ద్వారా మెయిన్ జరిగేది ఏంటంటే మనం అనుభవాలు అనేవి మనం స్వీకరిస్తూ ఉంటాము. వాటి ద్వారా ఏంటంటే మనకి మైండ్లో ముద్రలో ఉంటాము. ఆ ముద్రలు అనేవి పడిపోతూ ఉంటాయి, ఒపీనియన్స్. దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే, ఇప్పుడు జనరల్గా ఒక విలేజ్లో పెరిగిన అబ్బాయి ఉన్నాడు అనుకోండి, సడన్గా అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళి చదవాలనుకున్నారు అనుకోండి, కొంతమంది వినటం ద్వారా ఏం వింటారంటే ఆ ప్లేస్కి హాస్టల్లో ఉండి పెట్టడం అయితే మనకి భయం, లేకపోతే కొత్త ప్లేస్కి వెళ్తే నలుగురిలో ఎలా కలుస్తారు అని భయం. అంటే అవన్నీ తెలియకుండా ఏంటంటే వాళ్ళకి ముద్రలు అనేవి పడిపోతూ ఉంటాయి. చాలా మంది చిన్న చిన్న ఫ్యామిలీస్లో చూడండి, కొంతమందికి వరుసగా వాళ్ళ ఫ్యామిలీస్లో మ్యారేజ్ అనేది ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది అవుతూ ఉంటుంది. ఆ వాతావరణంలో పెరిగిన వాళ్ళ పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే, ఏమో పెద్దయ్యాక మ్యారేజ్ అయితే మన పరిస్థితి కూడా ఇంతేనేమో అని వాళ్ళు మ్యారేజ్కి దూరంగా ఉంటూ ఉంటారు. చాలా మందికి ఇండివిజువల్గా ఉండటం అనేది ఇష్టం. అంటే జాయింట్ ఫ్యామిలీలో ఉండి చాలా గొడవలు పడిన వాళ్ళు ఏంటంటే ఇండివిజువల్గా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. అంటే జాయింట్ ఫ్యామిలీ మీద ఒక రకమైన వేరే భావం అనేది వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ పర్సెప్షన్లో అలా పెరుగుతూ ఉంటారు అనమాట. అయితే ఈ పర్సెప్షన్ మనం చిన్నప్పటి నుంచి ఎలా గ్రహించుకోవాలంటే పాజిటివ్ వేలో వెళ్తుందో లేదో అనేది చూసుకోవాలి. ఎందుకంటే మానసిక శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే మనకి 5th ఇయర్ నుంచి పర్సెప్షన్ అనేది మనకి వెంటనే వచ్చేస్తూ ఉంటుంది, ముద్రలు అనేవి పడిపోతూ ఉంటాయి. అందుకని మనకి 5వ ఏట నుంచి కూడా మన పర్సెప్షన్ లెవెల్స్ పాజిటివ్లో ఉన్నాయా, నెగిటివ్లో ఉన్నాయా అని చూసుకుంటూ ఉండాలి. పర్సెప్షన్ కనుక పాజిటివ్లో ఉంటే మనం ఒక అర్జునులాగా ఉంటాం అనమాట. మహాభారతంలో అర్జునుడు చూడండి, ఆయన పర్సెప్షన్ లెవెల్ అంటే గోల్ సెట్టింగ్ అనమాట. మనకి ద్రోణాచార్యుడు పిలిపించి ఆయన్ని చెట్టు మీద ఏం కనిపిస్తుంది, పక్షి కన్ను చూడండి అన్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా చెట్టు కొమ్మ కనిపిస్తుంది అని ఒకళ్ళు, కొంతమంది పళ్ళు కనిపిస్తున్నాయని ఒకళ్ళు, అలా అన్నీ చెప్తే ఒక అర్జునుడు మాత్రమే పక్షి కన్ను ఏదైతే ఉందో అది ఒకటే కనిపిస్తుందని చెప్తారు. అంటే ఏంటంటే తన పర్సెప్షన్ లెవెల్ ఏంటంటే డీవియేషన్ అవ్వకుండా ఏదైతే లక్ష్యం ఉందో దాని మీద ఆయనకున్న అవగాహన అనమాట. అందుకని ఏంటంటే పర్సెప్షన్ అనేది మనకి తల్లిదండ్రులు, మన పరిసరాలు, మన ఉపాధ్యాయులు మనకి ఏమేమి నేర్పిస్తున్నారు వాటన్నిటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అందుకని మనకి 5th ఇయర్ నుంచి టీనేజ్ వరకు కూడా మన పర్సెప్షన్ లెవెల్, మనం ఎవరితో మనము ఉంటున్నాము, మన పరిసరాలు ఎలా ఉన్నాయి, మన ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, అవన్నీ కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. లేకపోతే ఏంటంటే తర్వాత మనం చాలా ఇబ్బందులు పడతాం అనమాట. అయితే పర్సెప్షన్లో మనకి సైకాలజిస్టులు ఏం చెప్తున్నారంటే విజువల్ పర్సెప్షన్ అనేది ఎక్కువగా ప్రభావితం చూపిస్తుందని చెప్తున్నారు. దానికి ఏంటంటే సైకాలజీలో అంటే మాకు జరిగిన లెసన్ది ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మేము సైకాలజీ ఫస్ట్ క్లాస్కి అటెండ్ అయినప్పుడు ఒక పెయింట్ అనేది పెట్టారు మాకు, ఆ స్టూడెంట్స్కి. ఆ పెయింట్లో ఏంటంటే చాలా దూరంగా పెట్టారు. సరస్వతీదేవి మామూలుగా చిన్న విగ్రహం, హంస, కింద పద్మము, కింద నాచు అంటే ఒక చిన్న లోటస్, దాని కింద ఎక్కడో అలా రకరకాలుగా ఉందన్నమాట. ఒక్కొక్కటి రేపు ఏం కనిపిస్తోందని అడిగారు అనమాట.
నేను హంస కనిపిస్తుందని అలా అంటే విజువల్. కొంతమంది ఏమో జస్ట్ వాటర్ కింద ఉండే నాచు కనిపిస్తుందని ఒకళ్ళు చెప్పారు. ఒకే ఒక పర్సన్ మాత్రం నాకు కాయిన్ కనిపిస్తుంది అని చెప్పారు అనమాట. ఆ కాయిన్ కూడా చాలా ఆ లోటస్ కిందకి ఎక్కడికో ఉంది. అతను లేకపోతే నీ యాంబిషన్ ఏంటంటే నేను బాగా మంచిగా చదువుకోవాలి, విదేశాలు అవి వెళ్ళి మంచిగా నేను డబ్బు అది సంపాదించాలి అని చెప్పారు. ఆ తర్వాత ఏంటంటే ఒక్కొక్క పర్సన్ గురించి ఒక్కొక్క విశ్లేషణ అనేది చేసుకొచ్చారు. అంటే ఇక్కడ పర్సెప్షన్ చూడండి, అంటే గోల్ సెట్టింగ్ అనేది మనకి ఏర్పడిపోతుంది పర్సెప్షన్ ద్వారా. అందుకని పర్సెప్షన్ అనేది ఏంటంటే మనం మంచి వేలో మనం కాపాడుకుంటూ వెళ్ళాలి. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే పర్సెప్షన్కి భగత్ సింగ్. భగత్ సింగ్ ఏంటంటే వాళ్ళ నాన్నగారితో పాటు మామూలుగా వెళ్తూ ఉన్నప్పుడు, అంటే వాడికి ఒక పొలం ఉండేదన్నమాట. ఆ పొలంలో వెళ్తున్నప్పుడు చెట్ల గురించి అడుగుతారు, నాన్న ఇదేం చెట్టు అంటే ఇది మామిడి చెట్టు, మనం మామిడి టెంక అనేది ఉంటుంది కదా, దాన్ని మనం పాతితే ఇలా మామిడి చెట్టు అనేది వస్తుందని చెప్తారు అనమాట. అయితే బ్రిటిషర్స్ని అప్పుడు మనం ఎదిరించాల్సిన బ్రిటిషర్స్ని కదా, మనం బ్రిటిషర్స్ని ఎదిరించాలంటే మనకి గన్ను అలాంటివి కావాల్సి వస్తాయి. అందుకని ఆయన దగ్గర ఒక చిన్న పిస్టోల్ లాంటిది, బొమ్మ పిస్టోల్ లాంటిది ఉంటే అది పాతి పెడుతూ ఉంటారు. ఆయన పాతి పెడుతూ ఉంటే ఏంటి నాన్న పాతి పెడుతున్నావు అంటే, ఇప్పుడు మామిడి టెంక నుంచి మామిడి చెట్టు ఎలా అయితే వస్తుందో జస్ట్ నేను ఇప్పుడు ఈ పిస్టోల్ కనుక పెడితే తర్వాత పిస్టోల్ చెట్లు వస్తాయి కదా అంటారు. అంటే అప్పుడు ఆ ఏజ్ ఆయనకి 7 ఏళ్ళు ఎంతో ఉంటాయి. అంటే ఇక్కడ ఆయన పర్సెప్షన్ లెవెల్ ఏంటంటే గోల్ సెట్టింగ్ అనేది క్లియర్గా ఉంది. అందుకని మన పర్సెప్షన్ అనేది కూడా ఎప్పుడు కూడా చాలా పాజిటివ్ వేలో ఉండాలి. నెగిటివ్ వేలో వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే తెలియకుండా మనలో ఉండే ఏవైతే నెగిటివ్ క్వాలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి మహేష్ బాబు మూవీ ఉంది చూసారు, అందులో ఒక సైకిక్ వైబ్రేషన్ చూపిస్తూ ఉంటారు. అంటే చిన్నతనం నుంచి కూడా అతను శ్మశానంలో ఉండి అతని పర్సెప్షన్ లాస్ట్కి ఏమవుతుందంటే థింకింగ్ లెవెల్ శాడిజం కింద వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఎవరినో ఒకరిని చంపాలి, ఆ ఏడుపు విని ఆ ఏడుపుకి అలవాటు పడిపోయి అంటే సైకిక్ కింద అలా తయారవుతూ ఉంటారు అనమాట. చాలా మంది కూడా చాలా సైలెంట్గా ఉంటూ ఉంటారు. అదేంటంటే అందరూ నాలెడ్జబుల్ పర్సన్ ఏమో అనుకుంటారు, బట్ అది రాంగ్ అనమాట. ఎందుకంటే ప్రతి మనిషిలో కూడా లోపల పాజిటివ్ అండ్ నెగిటివ్ కోడ్స్ అనేవి రెండు ఉంటాయి. మనిషిలో కూడా ప్రతి ఒక్కరికి కూడా గ్రే ఫీలింగ్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటంటే సిచ్యుయేషన్ బట్టి బయటపడుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే మన పర్సెప్షన్ లెవెల్ని మ్యాక్సిమం మంచి వేలో పెంచుకుంటూ ఉండాలి. అది మనకి ఎలా తెలుస్తుందంటే మన పిల్లల్ని మనమే గమనించుకుంటూ ఉండాలి. ఆ పిల్లలు ఆడుకునేటప్పుడు ఆడుకునే వస్తువులను బట్టి, ఆ తర్వాత పరిచయాలు, మనకి ఒక ఏజ్ వచ్చాక ఎలాంటి పరిచయాలు ఉన్నాయి వాటితో ఆ ఫ్రెండ్షిప్తో ఏర్పడే వాటిని బట్టి, వాటన్నిటిని బట్టి కూడా మన పర్సెప్షన్ లెవెల్ని మార్చుకుంటూ ఉండాలి. లేకపోతే లైఫ్లో ఫోబియాస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. జనరల్గా పర్సెప్షన్ కనుక నెగిటివ్లో వెళ్ళింది అనుకోండి ఏమవుతుందంటే ఫోబియాస్ వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు పెళ్లి అనే విషయం తీసుకుందాం అనుకోండి, జనరల్గా చాలా మంది చూడండి ఒక 40% మెన్ మ్యారేజ్ అయ్యాక ఇటు వైఫ్కి సపోర్ట్ చేయాలా, లేకపోతే ఇటు తల్లికి ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలా, అంటే అప్పటి వరకు ఉన్న తల్లిదండ్రులకు సపోర్ట్ చేయాలా, లేకపోతే ఇటు వైఫ్కి సపోర్ట్ చేయాలని భయపడి మ్యారేజ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్కువ పెరుగుతుంది రోజు రోజుకి. అంటే వాళ్ళకి ఏంటంటే నెగిటివ్ ముద్రలు అనేవి ఏర్పడిపోయాయి. అమ్మో మ్యారేజ్ చేసుకుంటే ఎటు మనం చెప్పలేము, మ్యారేజ్ అనేది ఒక వేరే ఫీలింగ్ అని చెప్పి అసలు మ్యారేజ్ మీద రోజు రోజుకి నెగిటివ్ ఫీలింగ్స్ పెరిగే వాళ్ళకి ఎక్కువైపోతున్నాయి. అందుకని ఏంటంటే మన అవగాహన అనేది కూడా ఎప్పటికప్పుడు కూడా పెంచుకుంటూ వెళ్ళాలి. ఈ పర్సెప్షన్ అనేది మెయిన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకని భయపడకుండా ఒకరికి ఏదో అయ్యిందని మనం అలా ఫ్రీజ్ అయిపోకూడదు. ఒకరికి జరిగిన ఎక్స్పీరియన్సే ఇంకొకరికి జరగాలని లేదు. అందుకని ఏంటంటే మంచి మంచి మానసిక బుక్స్ చదవటం, మంచి వ్యక్తులతో పరిచయాలు, మంచి బుక్స్ చదవటం, మన కలిసే ఫ్రెండ్స్ కానీ మనకి పరిచయం అయ్యే వాళ్ళు కానీ మంచి విషయాలు చెప్పినా వాటిని మన మనసుకి తీసుకుని మంచిగా మన వ్యక్తిత్వాన్ని ఎప్పటికప్పుడు కూడా మనం డెవలప్ చేసుకుంటూ ఉంటే పర్సెప్షన్ అనేది మంచిగా ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది సైకాలజీకి సంబంధించిన పర్సెప్షన్ అనే మెయిన్ విభాగం అన్నమాట. ఇది సైకాలజీలో చాలా కీ రోల్. ఎందుకంటే పెద్ద పెద్ద సంస్థలు కూడా ఐక్యూ ఈక్యూతో పాటు వాళ్ళ పర్సెప్షన్ లెవెల్ ఎలా ఉందనేది కూడా చెక్ చేస్తూ ఉంటారు. అందుకని ఇప్పుడు మారుతున్న ఆధునిక కాలంలో మన పిల్లల పర్సెప్షన్ కూడా మనం గ్రహించుకుంటూ ఉండాలి. సో ఈ టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కింద డినోట్ చేయండి. నమస్తే.